సత్పురుషులు తలుచుకుంటే మురికి కూపాలు కూడా సరోవరాలుగా మారతాయి. అదేవిధంగా దీనులు దుర్భరులు కూడా జ్ఞాన సంపన్నులు అవుతారు. ఇది బాబా మార్గంలో మనకు అనేక సందర్భాల్లో నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవారు, లేదా ఊరు మొత్తానికి ఒక చెత్త కుప్పగా ఉన్నటువంటి ఆ గుంతలో గంటల తరబడి పడుకునేటువంటి వారు. అప్పుడు ఎవరికీ ఏం అర్థం కాలేదు, ఎందుకు బాబా ఆ గుంతలో పడుకోవడం ప్రారంభించారని చెప్పి. బాబా ఆ గుంతలో పడుకుంటున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ ప్రజలు అక్కడ చెత్త వేయడం మానేశారు. బాబా దాన్ని చదును చేసి రహతా నీమ్గావ్ నుంచి గులాబీ మొక్కలు తీసుకొచ్చి ఆ ప్రాంతమంతా కూడా పూలవనాన్ని వారు పెంచడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు, బాబా ఎందుకు దీన్ని నందనవనంగా మార్చాడు. బాబా మహాసమాధి ప్రస్థానం వచ్చేసరికి బాబా పడుకున్నటువంటి ఆ పెంట కుప్పనే, ఆ గోతియే ఈరోజు బాబా మహాసమాధికి కేంద్రమైంది. సరిగ్గా బాబా ఏ గుంటలో అయితే పడుకునేటువంటి వారో ఎక్కువసేపు, అదే స్థానంలో బాబాగారి మహాసమాధిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సత్పురుషులు తలుచుకుంటే మురికి కూపాలు కూడా మహాపుణ్య తీర్థాలుగా మారుతాయనడానికి ఇదొక నిదర్శనం. ఈ రోజుకు కూడా దీనులమైనటువంటి మనము బాబా అనేటువంటి సహచర్యాన్ని పొందిన తర్వాత మన జీవితంలో ఒక నూతన ప్రకాశం వెలువడుతుంది. ఆ ప్రకాశం లేకపోతే మన జీవితాలు అంధకారంగా మారేటువంటివి. ఈరోజు చాలామందిని మనం చూస్తుంటాం, గురువు ఆశ్రయం లేనటువంటి వారు మనకు లౌకికంగా చూడడానికి వాళ్ళు గొప్ప స్థితిమంతులుగా, ధనవంతులుగా, మనకంటే ఉన్నతులుగా కనిపిస్తారు. కానీ వారిలో ఆత్మ సౌందర్యం ఉండదు. ఎంత ఉన్నా, ఏది సాధించినా తృప్తి ఉండదు. కానీ సద్గురు శ్రీ సాయి ఆశ్రయం ఉన్నటువంటి మనకు చిన్న విజయాన్ని సాధిస్తే ఎంత గొప్ప తృప్తి ఉంటుందో మనందరికీ తెలుసు. బాబా ఒక చిన్న అనుగ్రహాన్ని మనకిస్తే, నీకోసం నేనున్నాననేటువంటి ఒక్క సంకేతం బాబా మనకిస్తే జీవిత పర్యంతము తరగనటువంటి తృప్తితోటి మనం బ్రతకగలుగుతాం. అది సద్గురువు ఇచ్చేటువంటిది. సద్గురువు భక్తుడి యొక్క జ్ఞానాన్ని ప్రకాశవంతం చేస్తారు.